హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఊరిలో అక్కదేవతల పరస అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, 7 అక్కదేవతలను గుడి పూజారి గారు మరియు ఉరుముల బృందం వారు ఏట్లో పూజ నిర్వహించి ఊర్లోకి తీసుకురావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఆ తాటి చెట్టు మరియు చింత చెట్టు మధ్య మనము వెళ్ళడానికి దారి అయితే ఉంది. ఏట్లోకి వెళ్ళి మనము కూడా ఆ పూజా కార్యక్రమంలో పాల్గొని అక్కదేవతలను ఊర్లోకి తీసుకొస్తాం ఫ్రెండ్స్. ఆల్రెడీ కొంతమంది అయితే పట్టణ ప్రజలు అయితే వెళ్ళారు. కొంతమంది ముందర వెళ్తున్నారు, కొంతమంది బ్యాక్ సైడ్ వెళ్తున్నారు. అక్కడ కనిపిస్తున్న ఆ చెట్ల మధ్య నుంచి మనకు దారి అయితే ఉంది. మనతో పాటు మోహన్ మరియు వంశీ, మా మదరు, మా సన్ అందరూ వస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మా పట్టణం అయితే బాగా ఆహ్లాదకరంగా ఉంది. వంశీ అయితే నా పక్కన ఉన్నాడు, మోహన్ బ్యాక్ సైడ్ అయితే వస్తున్నాడు. మనం ఈరోజు ఈ పూజలో పాల్గొని మన అక్కదేవతల్ని ఊర్లోకి తీసుకొద్దాం ఫ్రెండ్స్. అదేవిధంగా కొంతమంది స్థానికులైతే బండ్లు కట్టుకొని వచ్చి అక్కదేవతల చుట్టూ తిప్పుతున్నారు ఫ్రెండ్స్. వీలైతే ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. అక్కడైతే ఒక తోట అయితే కనిపిస్తుంది, బహుశా అది జామ తోట అనుకుంటా. ఒకసారి మనం వెళ్ళే దారిలో ఉంది కాబట్టి ఒకసారి వెళ్ళి అక్కడ జామకాయలు ఉన్నాయేమో చూసి అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే అవి జామ చెట్లు చాలా చిన్నగా ఉంది. ఇక్కడైతే ఇంకా అవి కాయలు అయితే కాలేదు, ఇంకా పిందులుగానే ఉన్నాయి. ఈ జామకాయలు మళ్ళీ ఒకసారి వచ్చి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ మనము అక్కడికి వెళ్ళి పూజను నిర్వహించి మన అక్కదేవతలను ఊరేకి ఆహ్వానిద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే జామ తోట అయితే ఉంది. జామకాయలు అయితే ఇంకా కాయలేదు, చాలా చిన్న చెట్లుగానే ఉన్నాయి. ఇవి ఇంకా పెద్ద చెట్లు కాదు. మనం ఇప్పుడు పూజ దగ్గరికి అయితే వెళ్ళి మనం మన అక్కదేవతలని పూజ నిర్వహించి మనం ఊర్లోకి వాళ్ళని ఆస్వాదిస్తాం ఫ్రెండ్స్. చూడండి, కొంతమంది అయితే అక్కడ వెళ్తున్నారు, కొంతమంది బ్యాక్ సైడ్ వస్తున్నారు. మనం కూడా వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి,